హై వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మేము ఊరు వెళ్తున్నాము. ఎందుకు అంటే అమ్మ వాళ్ళు ఊరుకొండపేట ఉంది కదా, అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు గుడిలోనే. సో ఇంకా మేము ఎలాగో లేట్గా స్టార్ట్ అయ్యాము అండ్ ఇంకా మాకు ఆకలేస్తుంది. సో మధ్యలో ఆపుకొని టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ తర్వాత టీ తాగి ఇలా కబుర్లు చెప్తున్నాము. ఫ్రెండ్స్ గుండు మీద ఎంటికలు ఇక్కడ వచ్చేసి ఇంకా బావ బండో పెట్రోల్ లేదు అంటే కొట్టిస్తున్నాము. అండ్ ఇంకా మా అక్క నా చైన్ ఫిక్స్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి December 9th అనమాట. December 10th వచ్చేసి లక్కీకి చెవులు కుట్టించామన్నారు. సో ఇప్పుడు నేను ఫస్ట్ చూపించాను కదా పిక్, ఆ పిక్లో ఉన్న కమ్మలే కుట్టించాము. సెకండ్ది 2 అనుకున్నాం అనమాట, అందులో ఫస్ట్దే కుట్టించాము. అండ్ ఇక్కడ వచ్చేసి మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. జైంట్ వీల్ ఇవన్నీ ఉంటాయా వీడియోస్? చూసారు కదా ఎంత రష్ ఉందో. సాటర్డే కదా, సాటర్డే రోజు ఇంక ఎక్కువ వ్రతాలు పెడుతూ ఉంటారు గుళ్ళో. సో వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. డాడీ వాళ్ళు అనుకున్నారు లాక్డౌన్లోని కార్తీక మాసంలో పెట్టాలని. చెల్లొచ్చింది. నివాసాయ శ్రీనివాస
రాజలో సత్యనారాయణ మహారాజు ఆంజనేయ మహారాజు పవన సుత హనుమానికి. మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచి ఆంజనేయ స్వామికి మంగళహారతి చూపించండి. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచే ఆంజనేయ స్వామికి మంగళహారతి ఇవ్వండి. జయ జయ ఆంజనేయ మహారాజుకి పవన సుత హనుమానికి. హారతికి దండం పెట్టుకుని హారతి పక్క పెట్టేసేయండి. అందరూ కూడా అక్షంతలు చేతిలో పట్టుకోండి. పెద్దమ్మ తీసుకో హారతి. ప్రదక్షిణ చేయాలి. కూర్చుంటే రాదు. సో ఇక్కడ గుడి దగ్గరికి వచ్చాక మా స్వప్నక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పెడదాము అనుకొని అప్పుడప్పుడు అనుకొని ఇంకా వాళ్ళు కూడా అన్నీ రెడీ చేసుకొని ఇంకా వాళ్ళు కూడా రథం పీట అవన్నీ కుదుర్చుకొని వాళ్ళు కూడా పూజలో కూర్చున్నారనమాట. సో పూజ అయితే చాలా బాగా జరిగింది, తొందరగా అయిపోయింది. బట్ పంతులు రావడానికి మాత్రం చాలా టైం పట్టింది, ఎందుకంటే చాలా మంది వ్రతం పెట్టుకున్నారు కదా. సో పూజ అయిపోయాక ఇంకా అందరం మమ్మీ వాళ్ళ నుండి రాకముందే వంటలను చేశారు. ఇంకా అందరం తినేసి ఇంకా మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. సో మమ్మీ వాళ్ళు అక్కడే ఉన్నారు, పూజ చేశారు కదా, నిద్ర చేస్తున్నారు. ఇంకా మేము అందరం వచ్చేసాము. నైట్ కదా, ఇంకొంచెం చలికాలం అని నైట్ ఇలా మంట వేసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డేని అనమాట. సో మధ్యాహ్నము 3 o'clockకే మా ఇంటి నుంచి బయలుదేరామనుకుంటా, ఎందుకంటే లక్కీకి చెవులు కుట్టించేసి అటు నుంచి అటే ఇంకా హైదరాబాద్కి వచ్చేయాలనేసి. సో మేము ముగ్గురము, మా తోడుకోడలు రాలేదు, మూడో అమ్మ బాబుకి బాగాలేదన్నమాట, అందుకే రాలేదు. మా ఫ్యామిలీ అంటే ఇప్పుడు మేము ఊరు వచ్చిన పర్సన్స్ వరకు ఒక వ్యాన్ అయితే సరిపోతుంది. బట్ మేము కూడా మా వెహికల్ తీసుకెళ్ళాము, ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో బియ్యం ఉన్నాయి అని చెప్పారు, అందుకే ఇంకా తీసుకెళ్దామనేసి ఇంకా మా వ్యాన్ కూడా తీసుకొచ్చాము. సో వెనకాల మీరు చూస్తున్నారు కదా, బియ్యం వేసుకొని వస్తున్నారు వ్యాన్లో. అండ్ వీళ్ళందరూ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అనమాట. వీళ్ళందరూ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అండ్ ఇక్కడ డాడీ వెనకాల ఇల్లు ఉంది కదా, అది ఊరు వాళ్ళే కట్టిస్తున్నారు. అంటే ఊరు వాళ్ళు కాదు, ఊర్లో ఏమంటారు ఆయన ఏమంటారు అబ్బా, దొరలు అంటారు కదా, వాళ్ళు కట్టిస్తున్నారు. అండ్ అమ్మ నేను సేమ్ సారీస్ కట్టుకున్నాం, బట్ నేను ముందు రోజు కట్టుకున్నా, అమ్మ ఈ రోజు కట్టుకుంది. అమ్మమ్మది గ్యాస్ కొంచెం లూజ్ అయింది పైప్, అంటే వేరే పెడుతున్నారనమాట. వీళ్ళందరూ పెద్దమ్మ నానమ్మలు వీళ్ళందరూ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో కనిపిస్తుంది, అవే అనమాట. ఇప్పుడు లక్కీ కుట్టబోయేది మాసంన్నర. ఫస్ట్ మాసమే అనుకున్నాము, బట్ మమ్మీ మాసంన్నర చేయించింది మళ్ళీ. సో ఇక్కడ మార్క్ చేస్తున్నాము.
సో ఇక్కడ తాత అమ్మమ్మ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరే మేము ఎప్పుడు గోల్డ్ చేయించుకుంటాము. ఫస్ట్ తాత పెడితే లేదు కరెక్ట్ లేదనేసి మళ్ళీ వాళ్ళ డాడీ పెడుతున్నారు. లక్కీ అంటే ఒక్కసారి కూడా ఎడవలేదు అసలు. ఇలా కుట్టినప్పుడు పాల డబ్బా నోట్లో పెట్టేస్తే సరెంట్ అయిపోయింది. చూడండి మీరు. ఆకాంక్ష కమ్మ పెట్టుకున్నా బాగుంది లక్కీ నీకు. జరుగు మమ్మీ. నేను ఎంత అడుగుతుంది అనుకున్నామ్మా కుయ్యి మాటలు గట్టిదో. కెమెరామెన్స్ ఇక్కడ వస్తారా? అయిపోయింది లక్కీ అయిపోయింది 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 అయిపోయింది. పాయిదావు 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 పాయిదావు. అయిపోయింది అయిపోయింది అన్న అయిపోయింది లక్కీ అయిపోయిందమ్మా అయిపోయింది. మళ్ళీ కింద పడ్డది అది. చిన్నగా ఉన్నాయి అమ్మ ఏ తిక్క. ఇలా బాధ ఇల్లది. ఈయన సెల్ బస్తలేవని దానికి ఎడలే, ఎందుకంటే దానికి తెలియలేదు కదా. ఇది తెలిసింది ఏడుస్తుంది. లక్కీ చూడు లక్కీ. సో ఇంకా చెవులు కుట్టించాక హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాము. సో ఇది తెలుసు కదా మైసమ్మ తల్లి. సో ఇంకా లోపల వరకు వెళ్ళకుండా బయట ఇలా ఉంటారు కదా అమ్మవారు, ఇక్కడ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి మళ్ళీ వెళ్ళాలి. సో లక్కీ అసలు ఏడుస్తుంది అనుకున్న అందరూ ఎక్స్పెక్ట్ చేశారనమాట, కానీ అసలు ఏడవలేదు. మేము నైట్ పాడుకునేటప్పుడు అన్నం పొంగు పెట్టు, లేకపోతే ఐస్ క్యూబ్తో ఇలా రబ్ చెయ్యు, నొప్పి ఉండదు అనేసి అన్నీ చెప్పారు. బట్ నేను ఆ రోజు ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా బయట తిన్నాము అన్నం పొంగు అని ఐస్ కూడా పెట్టలేదు, ఎందుకంటే ఇంకా నొప్పి చేసి నైట్ అంతా ఏడవస్తుంది అనేసి. బట్ ఒక్కసారి కూడా నైట్ ఏడవలేదు నొప్పి ఉందని. ఇంకోటి ఏంటి తెలుసా, తను బోర్లో పడుకుంటుంది అనమాట. నేను బోర్లో పడుకోగలదో లేదో అనుకున్నాను, బట్ మంచిగా బోర్లో పడుకొని ఇంకా సైడ్లో పడుకుంది. కమ్మ గుర్తుంది కింద మొక్కు కింద ఇంకా డబ్బులేమా అన్లే పైన. గుడ్. నేను అసలు పిచ్చి షాక్. నెక్స్ట్ డే స్నానానికి కానీ మమ్మీ దగ్గర కూడా వెళ్ళలేదంట. నేను ఇంకా స్కూల్కి వెళ్ళాను కదా నెక్స్ట్ డేని. ఇంకా మమ్మీ స్నానం చేయించినప్పుడు చెవు దగ్గర కొంచెం రబ్ చేద్దాము అనేసి చేస్తే కూడా నొప్పి ఉందని అనలేదంట. ఇంకా ఊరికి అర్థం చేసుకొని కమ్మలు బాగున్నాయి అమ్మమ్మ, కమ్మలు బాగున్నాయి అమ్మమ్మ అని ఊరికి అడుగుతుందంట. నేను ఇయర్ రింగ్స్ క్లీన్ చేస్తున్నాను కదా ఈ మధ్య గోల్డ్ తీసేసి. సో రోజు అడిగేదనమాట, అమ్మ నాకు పెట్టు, అమ్మ నేను పెట్టుకుంటా అది ఇది అనేసి. బట్ చాలా హ్యాపీగా ఉంటాను కమ్మలు పెట్టినందుకు. ఇంకా కొన్ని రోజులే ఉంచుతాను, తను స్కూల్కి వెళ్ళేలోపు ఉంచుతాను. తర్వాత చిన్న స్టర్స్ ఏమో తెచ్చి పెట్టాలి, ఎందుకంటే స్కూల్లో ఎలా చేయరు కదా. లక్కీ చెవులు కుట్టించుకుంది. లక్కీ చూపి నీ కమ్మలు, ఏవి నీ కమ్మలు. ఓ కొత్తలాగానే ఉంది ఇప్పుడు కమ్మలు కుట్టించినాక. ఇక్కడ ఇక్కడ
వెళ్ళి వంట చేసుకొని తినలేమనేసి ఇంకా మా హస్బెండ్ ఇంకా రెస్టారెంట్ తీసుకెళ్ళారు మా హస్బెండ్ అందరినీ. అంటే అందరూ వెళ్ళాము, తను తీసుకెళ్ళాడు కాదు. ఇంకా రెస్టారెంట్లో బిర్యానీ ఆర్డర్ చేశాను అనమాట. అసలు రెస్టారెంట్లో తినొద్దు అనే నేను అంటాను, ఎందుకంటే ఎక్కువ అమౌంట్కి వీళ్ళంత గిన్నెలోనే ఇస్తారు, అది ఎవరికి సరిపోదు. అదే ఒక 2 ఫ్యామిలీలు అయితే మా అందరికి సరిపోయేవేమో మంచిగా. ఇక్కడైతే ఎన్ని తీసుకున్నామో చెప్పలేను. అండ్ లాస్ట్లో ఇంకా అన్నయ్యని రఘుభవన్ కూడా పిలిచాము. అండ్ ఇంకా విజ్జక్ ఉంది కదా, తను కార్తీక మాసం పట్టుకుంది, సో తను నాన్ వెజ్ తినదు. వెజ్ కూడా మేము ట్రై చేసామన్నమాట, అక్క పన్నీర్ బిర్యానీ. సో కొంచెం టేస్ట్ చేసాము. మొన్న ఆడ అస్సలు బాగాలేదు. సో అంబియన్స్ చూస్తున్నారు కదా, ఎంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంటాయి. అసలు బయట కూర్చుందాం అనుకున్నాము, మంచిగా ఉంది, చాలా చల్లగా ఉంది. ఇంక బెంచెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఐరన్ అనమాట, ఇంకా చల్లగా ఉన్నాయి కూర్చోడానికి, అందుకే ఇంకా లోపల కూర్చున్నాము. ఇదేమో సపరేట్గా కావద్దనమాట, మేము పెద్ద ఫ్యామిలీ కదా, సపరేట్ రూమ్లో కూర్చున్నాము. బట్ ఇంకోటి వెయిటర్ లేరు, ఒక్కరే ఉండే, కొంచెం ఇబ్బంది అయింది. చెప్తాను కదా, మాకు మేము ఊరికి ఏదో ఒకటి అడుగుతున్నాము, చూడడానికి తనకు కూడా లేట్ అయ్యింది అనమాట. అంతే వీడియో. చెప్పు వీడియో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం. బాయ్ బాయ్. ఇది రెయిన్బో రెస్టారెంట్ అన్నమాట, బాగుండే ఫుడ్ అంతా బాగుంది. నెక్స్ట్ పర్సన్ ఉండడం వల్ల కొంచెం అంటే బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో.